వెళ్ళు 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 వెళ్ళు. రాతో మెల్లగా వెళ్ళు. గుప్తా గారు మనం పైనకి వెళ్తున్నాం కదా, కొంచెం చందమామ ఉండే రూట్ లోకి తీసుకెళ్తారా? చూసి వెళ్ళిపోదాం. అలానే కొంచెం అమెరికా మీద నుంచి వెళ్ళండి, అది కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది. నీ కుటుంబమునకు దూరమగుచున్నందుకు నీవు శోక సముద్రంలో మునిగి తేలేదవనుకుంటే నీవేళ ఇటులా ప్రవర్తించుచుంటివి. ఫ్యామిలీ అంతా సెట్ చేసేసాను గుప్తా గారు. అయ్యో, మనోహరి అడ్డాన్ని కూడా తొలగించేసా. ఇంకొన్ని రోజుల్లో మిస్సం ఎలాగో మనోహరిని బయటకి గంటేస్తుంది. ఇక ఆ ఇల్లు, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. గుప్తా గారు, నాది ఒక చిన్న అనుమానం. ఇంకా అడగలేదేమిటా అని అనుకుంటున్నాను. అడుగు. మీరు దైవాంశ సంభూతులు కదా, ఆ లోకంలో మాయమైతే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యేలాగా ఎందుకు ప్లాన్ చేయలేదు? మాలాగా ఇప్పుడు ఎందుకు ఇంత జర్నీ చేయడం? నాకు తెలియదు. పైన మా ప్రభువుల వారున్నారు, వారి దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పేదా. నీవు నీ కుటుంబమును శాశ్వతముగా వదిలి వెళ్ళుచుంటివి కదా, అందులకు ఆలోచించుము, నా గురించి కాదు. గుప్తా గారు, మీరు మారిపోయారు గుప్తా గారు. ఇంకా మీ లోకానికి వెళ్ళనే లేదు. అప్పుడే చూడు ఎలా అరుస్తున్నారు. నీకు నీ అల్లరికి మా యమధర్మరాజుల వారే సరైన సమాధానము చెప్పెదరు. అది సరే గాని నాదొక చిన్న కోరిక. బాలిక, నీకును నీ కోరికలకు శతకోటి ప్రణామములు. అయినను చివరి కోరికనినా ఒక్కటే ఉండును, ఇన్ని చివరులు కాదు. నేనే కోరిక నువ్వు తీర్చలేను. గుప్తా గారు ప్లీజ్ అండి, ఒకే ఒక్క కోరిక. మా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఇంకొన్ని రోజులు భూమి మీదే ఉండాలి. ఇవన్నీ ఏం అడగను. ప్రమాణము చేయము. సారీ. సరే చెప్పుము. ఒకసారి ఈ జర్నీని ఆపుతారా? ధూమ్ తత. ఆగుము, ఏమీయో కాదు. నాకు తెలియదుగా. ఎందులకు ఆపమని చెప్పితివి? మేఘాలని ఇంత దగ్గరగా నేనెప్పుడు చూడలేదు. సారీ, పైన
ఎంత బాగుందో. సారీ. నీ చిలిపి చేష్టలు చూచినచో నీకు నలుగురు పిల్ల పిచ్చుకులు ఉన్నారని ఎవ్వరూ నమ్మరు. ఇక చాలింపుము, నీ ఆటలు చాలింపుము. మనము బయలుదేరవలను. అసలే మా ప్రభువుల వారికి నేను ఇన్ని దినములు భూలోకమును ఎందుకు ఉండవలసి వచ్చినదో కారణము ఏమి చెప్పవలెనా అని నేను యోచించి నా శిరస్సు శిరోభారమై ఉన్నది. నాకు కూడా అసలు స్వర్గ నరకాల గురించి వినడం తప్ప ఎప్పుడు చూడలేదు. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది గుప్తా గారు. హతవిధి, నీ రాకతో మా నరకవాసులు పాపం ఏమగుదురో ఏమో. నీ చిత్రహింస కంటే మా నరకమున విధించు శిక్షలే నయమనుకునేదారు. గుప్తా గారు ధూమ్తత. అమ్మ వడ్డించినా? వద్దు నీలా, నేను ఇవాళ పిల్లలతో కలిసి తింటాను. ఒకప్పుడు వాళ్ళకి తిండే పెట్టొద్దనేవారు, ఇప్పుడు పిల్లలతో కలిసి తింటా అంటున్నారు. ఎంత చెప్పినా మీకు వాళ్ళంటే ఇష్టమేనమ్మా. నీ మొహం. వాళ్ళకి నేను చెప్పిన మాటలకి వాళ్ళు దీని మీద పిచ్చి కోపంగా ఉన్నారే. ఇక వాళ్ళు ఈ మిస్సమ్మతో ఆడుకోవడం చూసి నేను ఆనందించాలి. పిల్లలు టిఫిన్ చేద్దరుగా రండి. పిల్లలు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంత హాలిడేస్ అయితే మాత్రం ఇంత లేటుగా తింటే ఎలా? రండి. రండి పిల్లలు. నీలా, చైర్స్ ఎలా ఉండేవో అలాగే పెట్టు. పెట్టు. అమ్ము, నీ ఫేవరెట్ ఇడ్లీ కదా, ఇడ్లీ చేశాను విత్ పొడి. అంజు, నీకు ఇష్టమని నేను ఆనంద్, ఆకాష్ పిల్లలు, మీరలా చేతులు అడ్డుగా పెడితే మిస్సమ్మ ఎలా టిఫిన్ వడ్డిస్తుంది? చేతులు తీయండి. మిస్సమ్మ టిఫిన్ పెడితే మేమిక తినం నానమ్మ. టిఫినే కాదు, మా పనులు ఏవి చేయడానికి వీల్లేదు. అంజు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు పిల్లలు? నానమ్మ, మేము టిఫిన్ చేయాలా వద్దా? చేయాలంటే నీలా మాకు టిఫిన్ పెట్టాలి, లేదంటే మేము వెళ్ళిపోతాం. భార్యవ్వగలవేమో కానీ తల్లివవ్వలేవే మిస్సమ్మా.
నీ స్వార్థంతో పిల్లలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పునాదులతో సహా కూల్చేశావు. పిల్లలు చేస్తుంది తప్పని నచ్చజెప్పాల్సింది పోయి వాళ్ళ కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నావేంటి మనోహరి? అయ్యో ఆంటీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్తుంది పిల్లలకు కాదు, మిస్ అమ్మకి. జస్ట్ తను చేసిన తప్పు గురించి చెప్తున్నాను అంతే. వీళ్ళకి వాళ్ళమ్మ ప్రేమ వచ్చింది, నాన్న పంతము వచ్చింది. తండ్రికి తగ్గ పిల్లలు. నువ్వేం బాధపడకు మిస్సమ్మా. జరిగింది అర్థం చేసుకోవడానికి పెద్దలకే ఇంత టైం పట్టింది. పిల్లలు కదా, కాస్త నిదానంగా అర్థం చేసుకుంటారులే. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మిస్ అమ్మా. పాపం, నువ్వేమో వీళ్ళకి మంచి చేయాలని చూస్తున్నావు. అది వాళ్ళకి అర్థం కాక నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. కొంపతీసి ఆంటీ మాటలు కానీ సీరియస్గా తీసుకొని వాళ్ళు మారుతారన్న నమ్మకంతో ఉన్నావా? అది నేనుండగా జరగదు, నేను జరగనివ్వను. అమ్మర్ కానీ పిల్లలు కానీ నిన్ను దగ్గర కూడా రానివ్వరా. నువ్వు చేసిన ఈ మోసం వాళ్ళు మర్చిపోయినా పక్కనే ఉండి గుర్తు చేస్తూనే ఉంటా. మోసం చేసి మరీ వేసుకున్న ఈ తాళి బరువు మొయ్యలేక నీ అంతట నువ్వే ఈ తాళిని తీసి నా చేతిలో పెట్టి ఇంట్లో నుంచి పారిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది మిస్ అమ్మా. అయిపోయిందా? అయినా ఎందుకిలా ఎప్పుడు పగ ప్రతీకారం అని ఊగిపోతూ ఉంటావు? నీలాగా నాకు ఛాలెంజ్లు చేయడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా? నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మెల్లగా నా మీద రివెంజ్ ప్లాన్ చేసుకో. అంతేగాని నేనిక్కడి నుంచి వెళ్ళిపోతా, పారిపోతా లాంటి పగటి కలలు కనుకు. సరే మరి, నేను నా రూమ్కి వెళ్తా. అడుగడుగున అడ్డంకులు వేస్తున్నా, మాటి మాటికి అవమానం ఎదురవుతున్నా పొగరు తగ్గలేదు దీనికి. చెప్తా. సార్, ఈరోజు సాయంత్రం వరకు ట్రైనింగే ఉంటుంది కదా, మధ్యాహ్నానికి భోజనం ఇంటికి వెళ్ళి తీసుకురమ్మంటారా? నైట్కి కూడా తీసుకొని వచ్చాయి. ట్రైనింగ్ ఈవినింగ్కే అయిపోతుంది కదా సార్, మళ్ళీ నైట్ భోజనం ఎందుకు? నైట్ కూడా తీసుకొస్తాను సార్, తీసుకొచ్చేస్తాను. మోసగత్త ఇంట్లో ఉండేదాకా ఆ ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండదు. ఆ మొహం చూస్తేనే నాకు మోసం గుర్తొచ్చి రక్తం మరిగిపోతుంది. దానికి తోడు అమ్మ నాన్న కూడా ఒకటి తర్వాత ఒకటి చేయమని చెప్తూనే ఉన్నారు. అసలు కేర్ టేకర్గా పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశా. సార్, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు సార్. మిస్సమ్మ చాలా మంచిది సార్. కానీ ఏ పరిస్థితుల్లో ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా సార్.
కారణం ఉన్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. అయినా పెళ్ళన్నది ఇద్దరికి సంబంధించింది, 2 కుటుంబాలని ముడిపెట్టేది. ఇలా తను ఒక్కతే నిర్ణయం తీసుకొని నన్ను మోసం చేసి తాళి కట్టించుకుంటే మిగిలిన వాళ్ళమంతా ఏమైపోవాలి? తాళి కట్టాను కదా అని, తలరాత ఇంతే అని తల వంచుకొని బ్రతకమంటే నేను బ్రతకలేను రాథోడ్. అలా బ్రతకను కూడా. ఈ రాథోడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? హలో, ఏంటి రాథోడ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? హలో మిస్ అమ్మా, నేను చెప్పేది ఏంటంటే... ఏంటి రాథోడ్, ఆ మనిషి ఏమనుకుంటున్నాడు? ఇంత పెద్ద గుడ్లేసుకొని చూస్తే నేను భయపడతా అనుకున్నాడా? అయినా ఆ మహానుభావుడికి ఎదురు రావడమే నా జీవిత లక్ష్యం అనుకుంటున్నారా ఏంటి? ఏదో పెద్దావిడ చెప్పారు కదా, వెళ్ళకుంటే బాధపడతారని వస్తే పెద్ద పోజ్ కొడుతున్నారేంటి? ఎప్పుడు చూసినా మూతి అని పెట్టుకుని ఉంటారు. సరిగ్గా నవ్వడం తెలీదు, ప్రేమగా మాట్లాడడం తెలీదు. ఆ మనిషిని ఏ ఆడపిల్లైనా ఏరుకోరి ఎందుకు చేసుకుంటుంది? ఏదో నా బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి ఇలా జరిగింది, కానీ లేకుంటే ఆయన ఏమన్నా నా భావన, నేనేమైనా ఆయన మరదలా? అయ్యో, అక్క చనిపోయింది కదా అని ఆయన పెళ్లి చేసుకోవడానికి... రాథోడ్ గారు, ఆయన ఆ మనిషికి బీపీ బాగా పెరిగిపోయింది. ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించండి. ఎప్పుడు చూసినా కసుబుసు అంటూనే ఉంటారు. చూడు రాథోడ్, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఒక్క మెట్టు తగ్గుతున్నాను. ఇంకొకసారి నా తప్పు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నేను ఊరుకోను. అసలే నేను కుంఫు కరాటే నేర్చుకున్నా. ఏంటి రాథోడ్, నీ పక్కనేదో పాము బుసలు కొడుతున్నట్టు ఆ సౌండ్స్ వస్తున్నాయేంటి? ఆవేశము, ఆవేదన, ఆక్రోశము అన్నీ కలిస్తే అలాగే ఉంటుంది మరి. ఆయనంటే నీకెందుకు కోపం వస్తుంది రాథోడ్? నిజం చెప్పు, నువ్వు కూడా ఆయన పనిష్మెంట్స్ కి ఇలాంటి మైండ్ వాయిస్లు ఎన్నో వేసుకొని ఉంటారు కదా? మిస్ అమ్మా, ఇక చాలు. ఇప్పటికే చాలా మాట్లాడేశావు. మా సారు బాధపడతారు. మనిద్దరం మాట్లాడుకునేది ఆయన వినడానికి నువ్వేమైనా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా? రాథోడ్ గారు, ప్లీజ్ మీరు స్పీకర్ ఆన్ చేయలేదు, ఆయన ఏం వినలేదు అని చెప్పండి ప్లీజ్. ఇది కూడా వింటున్నారు మిస్ అమ్మా. నీ బ్యాడ్ టైం బ్రేక్ డాన్స్ వేస్తుందని తెలిసినా కూడా 4 ఫోన్ చేసావా? 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 4 ఫోన్ చేసావ
అనుభవించు అనుభవించు